చేయకపోవచ్చు కానీ ఆయన మనసులో ఏదో ఒక మూల చిన్న బాధ ఉంటుంది. అర్థం కాలేదు. 24 గంటలు ఆనంది ఆనంది అని జపం చేసే మహేష్ గారు ఆనంది అశ్విని షర్టు వేసుకోవడం చూసి డిస్టర్బ్ అయ్యి ఆయన కోపం వచ్చి ఉండదనుకుంటున్నారా? అది అలా ఉంచితే కాలిపోతున్న ఓణిని తీసేసిన సమయంలో అశ్విని ఆనందిని ఏ రకంగా చూసుంటాడు? దాని గురించి ఒక్క క్షణమైనా మహేష్ గారు ఆలోచించకుండా ఉండుంటారా? ఏంటి ఇలా అంటున్నారు కరుణాకర్ సార్? అవును మేడం, మహేష్ గారు బయటపడటం లేదా అంతే. లోపల ఆయన ఆలోచన ఆయన మనసుని అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పుండు మీద కారం జల్లాలి. ఆయన మనసులో ఏర్పడిన చిన్న గాయాన్ని గుచ్చి గుచ్చి పెద్ద చేయాలి. ఆ ఒక్కటి మీరు చేయగలిగితే మహేష్ గారు అతి త్వరలోనే మీకు సొంతం అవుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా ఆనంది గురించి తప్పుగా మాట్లాడకండి. అశ్విందే తప్పన్నట్టు విషబీజం నాటాలి మేడం. రెచ్చగొట్టండి, బాగా రెచ్చగొట్టండి. దీపావళి బాంబు అంటించిన వెంటనే పేలుతుందా? మెల్లమెల్లగా నిప్పురవ్వలు చిందించి తర్వాత డాంబ్ అని పేలుతుంది. అలాగే మీరు చెప్పే మాటలు మంత్రంలా పనిచేసి మహేష్ గారి గుండె అగ్నిపర్వతంలా పేలుతుంది.